Welcome to BRK News. This is Swiya Verma. ఓలా ఊబర్ వంటి క్యాబ్ సర్వీసులకు చెక్ పడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నేరుగా కేంద్ర ప్రభుత్వమే దేశంలోని తొలి కోఆపరేటివ్ క్యాబ్ సర్వీసులు ప్రారంభించింది. దేశీయ రైడ్ హెయిలింగ్ మార్కెట్లో ఓలా ఊబర్ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రభుత్వ మద్దతుతో కొత్త క్యాబ్ సర్వీస్ యాప్ వచ్చేసింది. కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రారంభమైన భారత్ టాక్సీ యాప్కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ యాప్కు భారీ ఆదరణ దక్కుతుండటం విశేషం. ఇక విషయంలోకి వెళ్తే దేశంలో క్యాబ్ సర్వీసులు అంటే ముందుగా ఓలా ఊబర్కు వంటివే గుర్తొస్తాయి. టాక్సీ సేవల్లో అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రైవేట్ రంగ టాక్సీ సర్వీసుల సంస్థలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయనే ఫిర్యాదులు చాలానే వస్తున్నాయి. కొన్నిసార్లు క్యాబ్ సేవల్లోనూ తీవ్ర ఇబ్బందులు వస్తున్నట్లు పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్ పడనుంది. ఓలా ఊబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ సంస్థలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ టాక్సీ పేరుతో క్యాబ్ సర్వీసులను ప్రారంభించింది. వచ్చే నెల నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు చెక్ పెట్టేలా ఈ సహకార టాక్సీ సర్వీసులను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చే ఈ నెల నవంబర్ నుంచి దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఈ సేవలు ప్రారంభిస్తున్నారు. మొదట 650 మంది సొంత వాహనాలు కలిగి ఉన్న డ్రైవర్లు ఢిల్లీ నగరంలో సేవలు అందించనున్నారు. ఇక తాజాగా గత 2 రోజులుగా ప్రతిరోజు సుమారు 40,000 నుంచి 45,000 మంది కొత్త యూజర్లు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకుంటున్నారని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో తెలిపింది. ఇప్పటికే మొత్తం రిజిస్టర్డ్ కస్టమర్ల సంఖ్య 4 లక్షలు దాటిందని పేర్కొంది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో 9వ స్థానంలో, యాపిల్ యాప్ స్టోర్లో 13వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఆత్మనిర్భర్ భారత్, సహకార్ సే సమృద్ధి దార్శనికతలో భాగంగా ఈ యాప్ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పోలీస్ వెరిఫైడ్ డ్రైవర్లు, మెరుగైన భద్రతా ఫీచర్లతో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యమని తెలిపింది. యాప్లో అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించడం, సైరన్ మోగించడం వంటి ఫీచర్లున్నాయి. అయితే ప్రారంభ దశలో కొన్ని పరిమితులు కూడా కనిపిస్తున్నాయి. ఛార్జీలు ఎప్పుడు పోటీ యాప్ల కంటే తక్కువగా ఉండటం లేదు. కొన్నిసార్లు ఏసీ, నాన్ ఏసీ క్యాబ్లకు ఒకే ధర చూపించడం వంటివి యాప్ను ఇంకా మెరుగుపరచాల్సి ఉందని సూచిస్తున్నాయి. డ్రైవర్లను ప్రోత్సహించేందుకు వారి నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయబోమని, ప్రయాణికులు చెల్లించిన పూర్తి ఛార్జీని వారే ఉంచుకోవచ్చని భారత్ టాక్సీ ప్రకటించింది. భవిష్యత్తులో విమానాశ్రయాలు, ఇతర రవాణా కేంద్రాల్లో ప్రత్యేక పికప్, డ్రాప్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది. ఈ భారత్ టాక్సీ మొదటి 4 కిలోమీటర్లకు 30 ఫ్లాట్ రేట్ వసూలు చేస్తుంది. 4 కిలోమీటర్ల నుండి 12 కిలోమీటర్ల మధ్య ప్రతి కిలోమీటర్కు 23 రూపాయలు వసూలు చేస్తారు. 12 కిలోమీటర్లు దాటి ప్రతి కిలోమీటర్లకు 18 రూపాయలు వసూలు చేస్తారని సమాచారం.